నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఓడిపోవడం ఖాయమని తెలిసిపోవడంతో జగన్ లండన్కి పారిపోయాడు. ఇప్పుడు దేశంలో ఎవరిని కదిలించినా ఇదే మాట చెబుతున్నారు. కానీ అలా అనడం తప్పు కదా. ఇండియాలో ఇన్ని లక్షల కోట్ల ఆస్తులు పెట్టుకుని జగన్ లండన్ ఎందుకు పారిపోతాడు? ఒకవేళ పారిపోయాడే అనుకోండి, విజయ్ మాల్యా లాగా, నీరవ్ మోడీ లాగా దొంగ బ్రతుకే కదా. పులివెందుల పులి అలా దొంగ బ్రతుకు బ్రతుకుతుందా చెప్పండి? ఎన్ని కేసులైనా ఎదుర్కొనే ధైర్యం, జైల్లో ఎంతకాలం ఉండడానికైనా సిద్ధపడే నైజం జగన్ సొంతం. పైగా 16 నెలల జైలు అనుభవం కూడా ఆయనకుంది. అందువల్ల జగన్ పర్మనెంట్గా లండన్కి పారిపోయే ఛాన్సే లేదు. కాబట్టి ఆ పారిపోయే టాపిక్ ఇక్కడితో క్లోజ్. అయితే జగన్ లండన్ ఎందుకు వెళ్ళినట్లు? ఆయనకి ఇక్కడ లేనిది లండన్లో ఏముంది? ఒకసారి బెంగళూరు ప్యాలెస్ లోపలికి అడుగు పెడితే లండన్ మహారాణి ప్యాలెస్ కంటే 4 గింతలు ఎక్కువ బిల్డప్ ఉంటుంది. బెంగళూరులో ప్యాలెస్లో ఉన్నామా, బకింగ్హామ్ ప్యాలెస్లో ఉన్నామా అనేది కూడా అర్థం కానట్లుగా ఉంటుంది. పోనీ విహారయాత్రకు వెళ్ళారా అంటే లండన్ మించిన విహారయాత్రకు అనువైన ప్రదేశాలు, భూతల స్వర్గాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. కోర్స్ స్విట్జర్లాండ్లో కూడా జగన్ టూర్ ఉందనుకోండి. అయినా టూరిజం విషయంలో లండన్ని తక్కువ చేయడం కాదు, కానీ కేవలం టూరిజం పర్పస్ కోసమే కాదని లండన్ టూర్ వెనుక ఇంకేదో ఉందనే సందేహాలున్నాయి. నార్సీ మానసిక ధోరణి వదిలించుకోవడంతో పాటు మరికొన్ని మానసిక సమస్యలకు కూడా చికిత్స పొందే ఉద్దేశంతోనే జగన్ లండన్ వెళ్లారని అభిజ్ఞ వర్గాల బోగట్ట. జగన్కి తనలో తాను మాట్లాడుకునే అలవాటు ఉంది. అది ఎన్నో సందర్భాల్లో బయటపడింది. అలాగే తనకు గిట్టని వాళ్ళతో మాట్లాడుతున్న సమయంలో వాళ్ళని చెంప మీద కొట్టే షార్ట్ టెంపర్ కూడా ఉంది. గతంలో ఒక వెలిగి కుప్పకూలిపోయిన సాఫ్ట్వేర్ దిగ్గజాన్ని జగన్ చెంప మీద కొట్టారని చెబుతున్నారు. అలాగే బాబాయ్ మర్డర్కి కొంతకాలం ముందు ట్రైలర్గా చెంపదెబ్బ కొట్టారంటారు. అలాగే అమ్మ విజయమ్మ, చెల్లి షర్మిలను కూడా జగన్ కొట్టేవారని బహిరంగ రహస్యం. ఇలాంటి టెంపర్ తనాన్ని వదిలించుకోవడానికి మానసిక చికిత్స, కౌన్సిలింగ్ అవసరం. అందుకే జగన్ లండన్ వెళ్లారని అంటున్నారు. జగన్ చూసి కూడా తప్పులు చదవడం, ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయడానికి జంకడం, మీడియా ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు తడబడుతూ ఉండడం, వెర్రి నవ్వులు నవ్వడం, చెప్పాల్సింది ఏదో చెప్పకుండా దిక్కులు చూడడం, ఇలాంటి లక్షణాలన్నీ బాగు చేసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం జగన్ భయంతో వణికిపోతున్నారు. అధికారం పోయిన తర్వాత తన పరిస్థితి ఏమిటి? తన మీద ఉన్న కేసుల పరిస్థితి ఏమిటి? జైలుకు వెళ్ళక తప్పదా? హ్యూకెల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు సమాధానం దొరికితే ఏం జరుగుతుంది? 5 ఏళ్ల పాటు మహారాజుల బ్రతికిన తాను జూన్ 4 నుంచి ఎలా బ్రతకాలి? అవమానాలను ఎలా భరించాలి? ఇలాంటి మానసిక వేదనతో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం. ఇలాంటి మానసిక సమస్యలన్నింటికీ నిపుణుల చేత గంపగొత్తగా చికిత్స చేయించుకోవడానికే జగన్ వెళ్ళినట్లయితే ఆయన చికిత్సలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతుడై తిరిగి రావాలని కోరుకోవడం సాటి మనుషులుగా అందరి బాధ్యత. అలాగే ముఖ్యమంత్రిగా తనకు లభించిన అవకాశాలన్నీ ఆయన ఎలాగో సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా రెండోసారి అవకాశం దక్కబోతోంది. మారిన మనిషిగా ఆయన ఈ అవకాశాన్నైనా సద్వినియోగం చేసుకుంటారని ఆశిద్దాం. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.